హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో సాఫ్ట్‌వేర్ జాబ్స్ యొక్క రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాము. ఈ రిజిస్ట్రేషన్ అంటే ఏందంటే, జాబ్స్ రాకపోవడం అండ్ మన ప్రాజెక్ట్స్ సరిగా లేకపోవడం వలన మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుందనమాట. ఈ 2022లో, 2023లో అండ్ 24లో మనకి బాగా ఈ పేరు బాగా వినిపించింది రిజిస్ట్రేషన్ అనేది జాబ్స్‌లో. అది గాని టెక్‌లో అంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లోనే బాగా కనిపిస్తుందనమాట ఇది. లైక్ మీకు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది. బట్ మన కంపెనీ రకంగా ఎలా ఆలోచిస్తామో చూద్దాం ఒకసారి. కంపెనీస్ అసలు ఏం ఆలోచిస్తున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు కంపెనీ ఒక జాబ్ రోల్‌కి రిక్వైర్మెంట్ పెట్టింది. లైక్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ రోల్‌కి రిక్వైర్మెంట్ పెట్టింది. మనోళ్ళు ఏమనుకుంటారు, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వస్తే చాలులే అనుకుంటారు. సీఎస్ఎస్, జేఎస్ వస్తే చాలులే అనుకుంటారు. అది గాని వాళ్ళకి సరిగ్గా రాదనమాట. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కొంచెం అట్లా అట్లా చేస్తారు. అది గాని కాపీ పేస్ట్ చేస్తారనమాట. అట్లా చేయకూడదనమాట మనం. వాళ్ళకి సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కనీసం జేఎస్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ రావాలి. సీఎస్ఎస్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ రావాలి. ఒక బెస్ట్ యూఐని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. మనం దీంట్లో జేఎస్ ఫ్రేమ్‌వర్క్ అంటే రియాక్ట్ గాని, యాంగులర్ గాని, వ్యూ గాని ఏదో ఒకటి నేర్చుకోవాలి. సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్‌లో టెయిల్‌విండ్ సీఎస్ఎస్ గాని, బూట్‌స్ట్రాప్ గాని ఇలా ఏదో ఒకటి నేర్చుకొని ఆ జాబ్ రోల్‌కి తగ్గట్టు ఏదైతే ఉంటదో కరెక్ట్‌గా ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఇయన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి జాబ్ అనేది వస్తుంది. అలా అని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ చేసి నేర్చుకుంటే ఎప్పుడైనా జాబ్ అనేది రాదు. కంపెనీ అనేది అయ్యే ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. రియాక్ట్, యాంగులర్ లేదా ఫ్రంట్ ఎండ్‌లో జావాస్క్రిప్ట్ లేదా సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ గాని, టెయిల్‌విండ్ సీఎస్ఎస్ గాని ఇలా ఎక్స్‌పెక్ట్ చేసిద్దనమాట. ఇలా లేనప్పుడు మన రెజ్యూమ్‌లో వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనోళ్ళేమనుకుంటారు, మనకి ఫస్ట్ ఇయర్‌లో గాని ఇక్కడ సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు. ఓకే. నేను హలో వరల్డ్ చేశానురా అయిపోయింది. లేదా నేను ఎక్కడి నుంచైనా కాపీ చేసుకొని పేస్ట్ చేసి నా కోడ్ రన్ అయింది. అయిపోయిందంటే అసలు కుదరదక్కడ. ఒక ప్రాబ్లమ్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటారు. ఎలా చేస్తాం హలో వరల్డ్‌ని అన్ని కాపీ చేసి పేస్ట్ చేసామంటే అర్థం కాదు మనకి. కనీసం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు? ఒక ఫంక్షన్స్ అంటే ఏంది? లూప్స్ అంటే ఏంది? ఒక బేసిక్ నోటేషన్ అన్నా తెలియాలి మనకి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఏం జరుగుతుందంటే లైక్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. కంపెనీస్ వస్తున్నాయి. రిక్రూట్ చేసుకుంటున్నారు. బట్ కంపెనీస్‌కి పిలవట్ల. డిలే చేస్తున్నారు. ఒక 10 మంత్స్ అట్లా డిలే చేస్తున్నారు. అసలు కొంతమందైతే వదిలేస్తున్నారు. మరి ఎందుకు అలా జరుగుతుందో గాని తెలీదు. కాకపోతే ఏందంటే స్కిల్ అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏదో ఒక స్కిల్ నేర్చుకొని పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ ఈ జాబ్స్ అనేవి లేకుండా అయితే ఈ 2024లో ఉన్నాయి. కాకపోతే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు సరిగ్గా కొంచెం లేరు అని తీసుకోవట్ల. 2025లో ఖచ్చితంగా చాలా జాబ్స్ వస్తాయి, ఉన్నాయి. మీరు కరెక్ట్‌గా కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఎళ్తే ఖచ్చితంగా మనకు మాత్రం జాబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. అందుకని మీరు చాలామంది భయపడుతుంటారు. "ఒరేయ్! రిజిస్ట్రేషన్ వచ్చింది. ఎందుకు అనవసరంగా బీటెక్ జాయిన్ అయ్యాను, సీఎస్‌సి జాయిన్ అయ్యాను. చాలామంది అందరూ ఇటే వస్తున్నారు" అనుకుంటున్నారు. బట్ 25లో ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. మనకి ఏందంటే మీరు స్కిల్ నేర్చుకోవాలి కరెక్ట్‌గా. ఏదో ఒక స్కిల్ మీద లైక్ డేటా సైన్సా, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంటా, బ్యాక్ ఎండా, ఫుల్ స్టాకా, డేటా అనలిటిక్స్ ఉండిద్ది. యాప్ డెవలప్‌మెంట్ ఉంటది. ఇలా మీకు ఏది నచ్చితే దాని మీద ఎక్స్‌ప్లోర్ చేయండి మీరు. గమ్మున కూర్చుంటే అవ్వదాడ. అసలు భయపడొద్దు జాబ్స్ లేవని. జాబ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఒక స్కిల్ మీద నేర్చుకొని అప్లై చేయండి. ఖచ్చితంగా వస్తాయి మనకి. అందుకని మీరసలు భయపడనవసరం లేదు మనకి. కాకపోతే ఏందంటే ఏదో ఒకటి నేర్చుకోండి. చిల్ అవ్వటమే కాదు. అలాగే ఏదో ఒకటి కొంచెం నేర్చుకుంటే మనకి ఉపయోగపడతది కదా! ఇప్పుడు స్టూడెంట్స్ అయినా అంతే ఆలోచిస్తారు. చిల్ అయింది అనుకుంటాం గానీ ఇయన్నీ అవ్వదు. కాకపోతే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం పని చేస్తే అయిపోద్దనమాట. అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.